ఆమెకు ఎన్ని అవమానాలు ఎదురైనా కానీ, సమాజం నుండి రాళ్ళు విసిరినా కానీ ఆ రాళ్ళను తట్టుకొని పుస్తకం మాత్రం వదలలేదు సావిత్రిబాయి పూలే. ఎందుకంటే ఆ పుస్తకంతో లక్షలాది కోట్లాది మంది భవిష్యత్తు ఉందని ఆమెకు తెలుసు. ఆమె మార్గదర్శనంలో ఈరోజు అనేక మంది మహిళలు పురుషులకు సమానంగా అన్ని రంగాలలో ముందున్నదంటే అది సావిత్రిబాయి పూలే దక్కని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఆమె బీసీ అయినందుకు ఇక్కడ బీసీ విషయం మాట్లాడుతూ ఉన్నారు, రాజకీయ వేదిక కాకుండా. కానీ 42% ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మన బీసీలకు ఇస్తున్నదో అసెంబ్లీలో కూడా దానికి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇప్పింది. ఏదైతే మీరు ఇస్తున్న రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రభుత్వము రాజ్యాంగబద్ధంగా ఉంటే దానికి తప్పకుండా భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసేది, దానికి మద్దతు ఇస్తుంది. కానీ దాంట్లో ఉన్న మీకు సవరణలు మీకు తెలుసు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఈరోజు స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక బీసీ. ఇక్కడ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీల గురించి, అనేక కుల వృత్తుల గురించి, అనేక కులాల గురించి ఏదైతే హామీలు ఇచ్చిందో సోదరుడు శ్రీనివాస్ గారు చెప్పినట్లు అన్ని కూడా అమలు చేయాలని నేను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ముఖ్యంగా 5 సంవత్సరాల కాలంలో బీసీల గురించి 1,00,000 కోట్లు వెచ్చిస్తా అని చెప్పి ప్రతి సంవత్సరము 20,000 కోట్లు ఒక బడ్జెట్ లో ప్రవేశపెట్టి 3,000 కోట్లే ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పుడైనా కానీ ఇంకా రాబోయే 3 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలన్నీ పూర్తి బీసీ బిడ్డలకు పూర్తి చేయాలని. ఎందుకంటే దీంట్లో కూడా అనేక మంది అనగారిన కులాలు ఉన్నాయి, ఇంట్లో గుర్తింపు లేని కులాలు ఉన్నాయి. అందరు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. తప్పకుండా 42% కానీ మీరు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాలని కోరుకుంటూ మరొకసారి ఈ సందర్భంగా మీ చేసిన బీసీ కుల పెద్దలకు, అన్ని వర్గాలకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు.